మీరు చూస్తున్నది దేవరకొండ వాయిస్. నా పేరు కొండల యాదవ్. ఈరోజు మనము నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్ పియ్యపల్లి మండలంలో ఉన్నటువంటి పావురాలగట్టు యొక్క ప్రత్యేకతను మీకు తెలిపేందుకే ఈరోజు మీకు ఒక వీడియోను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పావురాలగట్టు అనేది సాగర్ వెనక జలాలలో ముప్పున గురైనటువంటి ఏలేశ్వరం గుట్ట నుండి లేచి వచ్చినటువంటి ఒక పునరావాస గ్రామం. ఈ యొక్క గ్రామంలో గతంలో 3 నివాసాలు ఉండగా ప్రస్తుతం 70 నివాసాలు, 400 మంది జనాభా, 200 ఓటర్లతో కలిగినటువంటి ఈ యొక్క పావురాలగట్టు ప్రాంతానికి ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. ఇక్కడ గతంలో తాగడానికి కూడా నీటి వసతి లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ప్రస్తుతం తాగునీరు అందిస్తున్నారు. కానీ ఈ యొక్క గుట్ట పైన ఉన్నటువంటి ఈ పావురాలగట్టు ప్రాంతాల్లో సాగునీరు లేకపోవడంతో కృష్ణా జలాల నుండి లిఫ్ట్ ఏర్పాటు చేసి తాగునీరు అందించాలి, సాగునీరు అందించాలని చెప్పేసి ఈ పావురాలగట్టు వాసులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతము గతంలో మావోయిస్టు ప్రాంతానికి కూడా పేరుగాంచి ఉన్నది. ఆలేరు దళం, రాచకొండ దళం, కృష్ణపట్టి దళాలకు ప్రత్యేక సెంట్రల్ జోన్గా ఉన్నటువంటి ఈ యొక్క పావురాలగట్టు ప్రాంతంలో గత ఎన్కౌంటర్లో కూడా చాలా మంది నక్సల్స్ కూడా అమరులయ్యారు. ఇటువంటి ప్రత్యేక ప్రాంతం ఉన్నటువంటి ఈ పావురాలగట్టు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించి ఈ ప్రాంతానికి తాగునీరు అందించాలని చెప్పేసి ఈ పావురాలగట్టు వాసులు కోరుతున్నారు. ప్రస్తుతం మనం పావురాలగట్టు గ్రామ సమీపంలో ఉన్నాము. మన ముందు ఈరోజు పావురాలగట్టు గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పరిచయం చేసుకుని, మీ పేరు ఏంటండి? అంజనేయులు. ఇది ఏ గ్రామం? పావురాలగట్టు. మీ యొక్క పావురాలగట్టు గ్రామం పరిస్థితి ఒకసారి చెప్పగలుగుతారా? మాకు ఫస్ట్ వాటర్ సమస్య ఎక్కువ ఉండే. మిషన్ భగీరథ వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ వాటర్ వల్ల కొంచెం మేలుండే. కానీ సాగు వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది. 1000 ఎకరాల దాకా ఉంది కానీ మనకు సాగు వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. మీకు సాగు వాటర్ అందించాలంటే ప్రభుత్వం ఏ రకమైన చర్యలు చేపట్టాలనుకుంటున్నారు? మనకు ఓటర్లు వచ్చేసి దాదాపుగా మన పావురాలగట్టులో 240 ఓటర్లు ఉన్నారు. కానీ ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకుపోతున్నాం అంటే ఈ ఓటర్ మినా చూసి కొంచెం సలహా ఇవ్వాల్సిందిగా మనం ప్రభుత్వం కోరుతున్నాం. ఒకవేళ మీకు పైకి వాటర్ రావడానికి ఏ చర్యలు చేపడితే, ఎలాంటి పైప్ లైన్ వేస్తే మీకు నీళ్ళు అందుతాయి, సాగునీరు? మిషన్ భగీరథ పైప్ లైన్ మోటార్ వేసి పైకి రన్నిస్తారు. దాని దృష్టి ప్రకారంగా మనకు మిషన్ భగీరథ లాగానే వాటర్ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ లాగా పెట్టి దాన్ని ఒక దృష్టికి తీసుకుపోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ యొక్క కృష్ణానది దిగున ఉండడంతో కృష్ణానది నుండి ఈ పావురాల యొక్క గట్టు గ్రామానికి ప్రత్యేక లిఫ్ట్ ఏర్పాటు చేస్తే మాకు సాగునీరు అంది మా గ్రామం కూడా సస్యశ్యామలం అవుతుందని ఆంజనేయులు గారు తెలుపుతున్నారు. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం. కృష్ణానదికి ఆనుకుని ఉన్నటువంటి సాగర్ వెనుక జలాలకు ఆనుకున్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం. ఈ యొక్క ప్రాంతానికి ఆనుకుని ఈ యొక్క గుట్టపై ఖనిజ నిక్షేపాలతో కూడుకున్నటువంటి గుట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడ గతంలో ఈ యొక్క క్వారీని కూడా త్రవ్వకం జరిగింది. ఈ యొక్క క్వారీ పియ్యపల్లి మండలం పావురాలగట్టు నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకున్నటువంటి ఈ యొక్క క్వారీ. ఇటువైపు కృష్ణానది, మరోపక్క పలుగురాళ్ళ గుట్ట. గ్లాస్ మెటీరియల్ తయారయ్యేటటువంటి ఈ యొక్క పలుగురాయి నల్లమల అటవీ ప్రాంతానికి, సాగర్ వెనుక జలాలకు, కృష్ణ పరివాహక ప్రాంతానికి ఆనుకున్నటువంటి ఈ యొక్క క్వారీ మైనింగ్ గత 10 సంవత్సరాల క్రితం కొందరు ఇక్కడ శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. కానీ అటవీ శాఖ నుండి కానీ మైనింగ్ శాఖ నుండి అనుమతులు రాకపోవడంతో ప్రస్తుతం ఇలా క్వారీని త్రవ్వి వదిలివేయడం జరిగింది. ఈ యొక్క క్వారీ భూమి కొందరు పేర పట్టా ఉండడంతో ఎంతో విలువైన భూమిగా మారింది. ఇది